Welcome to Sri Raviteja Degree College, 3rd BCA, 6th semester students, to my computer lecture on our college YouTube channel. My name is S. Ramesh Babu, lecturer in computer science, Sri Raviteja Degree College, Allavaram. Today topic is Hadoop distributed file systems. How to work Hadoop file system. For 3rd BCA students studied under Adikavi Nana University, Rajamahendravaram. Let us discuss Hadoop distributed file system. Hadoop అనేది లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఎనీ టైప్ ఆఫ్ డేటానైనా హడూప్ డంప్ చేసి స్టోర్ చేయగలిగే కెపాసిటీ ఉందని ప్రీవియస్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ అనేది ఏంటంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ఈ హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఫైల్స్ కింద స్ప్లిట్ చేస్తుంది. అంటే వన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్ టు సెండ్ సమ్ ఫైల్స్ స్ప్లిట్స్ ఇంటూ ఫైల్స్ ఇంటూ బ్లాక్ సిస్టమ్స్ and sends them across various nodes in from of large clusters. ఇక్కడ హడూప్లో లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేయడం జరుగుతుంది. ఆ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది టెరాబైట్స్, థౌజండ్స్ ఆఫ్ టెరాబైట్స్లో ఉంటుంది. ఈ థౌజండ్స్ ఆఫ్ టెరాబైట్స్ అంతటినీ కలిపి ఏం చేస్తారంటే క్లస్టర్ కింద డివైడ్ చేస్తారు. ఈ యొక్క లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని లార్జ్ క్లస్టర్స్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డివైడ్ చేసినప్పుడు ఈ క్లస్టర్లో సమ్ నోడ్స్ అంటే డేటాని థౌజండ్ టెరాబైట్స్ ఉన్న డేటాని సమ్ నోడ్స్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది. అంటే లైక్ స్ట్రక్చర్డ్ డేటా అంతా ఒక నోడ్ కింద, అన్స్ట్రక్చర్డ్ డేటా అంతా ఒక నోడ్ కింద, అలాగే సెమీ స్ట్రక్చర్డ్ డేటా అంతా కూడా ఒక నోడ్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ అనేది ఏం చేస్తుందంటే డేటాని సెండ్ చేయడానికి ఫైల్స్ని స్ప్లిట్ చేస్తుంది. ఎలా అంటే సమ్ బ్లాక్స్ కింద. హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ సెండ్స్ సమ్ ఫైల్స్ టు స్ప్లిట్స్ ఇంటూ బ్లాక్స్ అండ్ సెండ్స్ దెమ్ అక్రాస్ వేరియస్ నోడ్స్ ఫ్రమ్ ద లార్జ్ క్లస్టర్స్. ఇక్కడ ఏం చేస్తుందంటే ఫైల్స్ని స్ప్లిట్ చేయడానికి బ్లాక్స్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఈ బ్లాక్స్ అన్నీ సెండ్ చేస్తారు ఎక్కడికంటే నోడ్స్. అంటే నోడ్స్ అంటే క్లస్టర్లో ఉండే డేటాను అంతటిని సమ్ డివిజనల్ పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది. దాన్నే నోడ్స్ అంటారు. ఈ హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ అనేది డేటాని డిస్ట్రిబ్యూట్ చేస్తుందన్నమాట. ఎవరికంటే ఫైల్స్ రూపంలోను బ్లాక్స్ రూపంలో ఎవరికి పంపిస్తుందంటే నోడ్స్కి పంపించడం జరుగుతూ ఉంటుంది. ఈ నోట్స్ ఎప్పుడైనా మనం ఈ డేటాని హడూప్లో ఎందుకంటే బిజినెస్ పర్పస్ కోసం ఈ హడూప్ ఉపయోగించడం జరుగుతుంది. ఈ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ఉదాహరణకి మనం బిగ్ డేటా గురించి చెప్పుకున్నాం. లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఒక 30 minutes ఎయిర్లైన్స్ వాళ్ళు కనుక ప్లేన్ని కనుక ఆపరేట్ చేయాలి అంటే 5500 టెరాబైట్స్ని తీసుకుంటుంది అని చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ అనేది ఏం చేస్తుందంటే హడూప్లో స్టోర్ అయిన డేటాని అంతటిని క్లస్టర్ కింద తీసుకుంటుంది. ఆ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ఏమంటారంటే ఇక్కడ సమ్ క్లస్టర్ కింద తీసుకుని ఆ క్లస్టర్లో మీరు ఏదైతే ఫైల్ని సెండ్ చేయదలుచుకుంటున్నారో ఆ ఫైల్స్ అన్నీ బ్లాక్స్ కింద ఏర్పడి ఎక్కడికి సెండ్ అవుతాయంటే నోడ్స్లోకి సెండ్ అయ్యి లార్జ్ క్లస్టర్ కింద స్టోర్ అవుతాయి.
ఇన్ సమ్ కేసెస్ మీరు ఏదైనా ట్రాన్స్ఫర్ చేయాలనుకున్న డేటాని బ్లాక్స్ రూపంలో నోడ్స్ ద్వారా సెండ్ చేస్తూ ఉన్నామని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇఫ్ సపోజ్ అక్కడ మనం సెండ్ చేసిన డేటా నోడ్ కనుక తీసుకోవడంలో ఫెయిల్ అయిందనుకోండి, అప్పుడు మీ యొక్క డేటాని ఈ హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ అనేది ఆపరేట్ చేస్తుంది. ఏంటంటే డేటాని ట్రాన్స్ఫర్ చేసే ప్లేస్ నుంచి ఎక్కడ నోడ్ ఫెయిల్ అయిందో అక్కడి నుంచి ఈ హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ అనేది మీ యొక్క డేటాని హ్యాండిల్ చేసి మీ యొక్క డెస్టినేషన్ పాయింట్కి ఈ హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ అనేది సెండ్ చేయటం జరుగుతుంది. ఇక్కడ హడూప్ అనేది లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటే ఈ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటాని హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ ద్వారా సమ్ ఫైల్స్ ఫ్రమ్ వన్ లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్కి సెండ్ చేసేటప్పుడు ఆ ఫైల్స్ అన్నిటిని బ్లాక్స్ రూపంలో నోట్స్లో స్టోర్ చేస్తారు. ఈ నోట్స్ సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నోట్స్ అన్నీ కలిపి లార్జ్ అమౌంట్ ఆఫ్ క్లస్టర్ కింద, ఇక్కడ అమౌంట్ మీన్స్ వాల్యూమ్, అంటే డేటాని సైజులో చెప్పడానికి ఉపయోగించే వర్డ్ వాల్యూమ్ అంటారు. లార్జ్ క్లస్టర్ కింద డిఫైన్ చేయడం జరుగుతుంది. మీరు సెండ్ చేసిన ఫైల్స్ బ్లాక్స్ కూడా ఆ నోడ్ కనుక రిసీవ్ చేసుకోకుండా ఫెయిల్ అయిందనుకోండి, లేకపోతే ఆ నోడ్లో రిసీవ్ అయిన డేటాని ఎప్పుడైనా రిట్రీవ్ చేసుకోవాలనుకుంటే ఆ నోడ్ కనుక ఫెయిల్ అయితే ఈ హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ అనేది ఎక్కడైతే నోడ్లో ఫెయిల్ అయిన డేటా ఉందో ఆ డేటాని సమ్ పర్టికులర్ ప్లేస్కి ఎక్కడికైతే సెండ్ చేయాలనుకుంటున్నారో అక్కడికి ఈజీగా ఈ హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ అనేది హ్యాండిల్ చేసి డేటాను అనేది పంపించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టంలో అడ్వాంటేజెస్ గురించి, డిసడ్వాంటేజెస్ గురించి డిస్కస్ చేద్దాం. అడ్వాంటేజెస్ ఆఫ్ హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. HDFS స్టాండ్స్ ఫర్ హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. ఇక్కడ హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ అనేది దాని యొక్క అడ్వాంటేజ్ గురించి చెప్పుకుందాం. ఇట్ ఈజ్ ఇన్ఎక్స్పెన్సివ్. ఇదేంటంటే ఇన్ఎక్స్పెన్సివ్తో కూడుకుంది. ఇమ్యూటబుల్ ఇన్ నేచర్. ఇక్కడ విచ్ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేయాలనే నేచర్ లేదు. ఈ హడూప్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని, ఎనీ టైప్ ఆఫ్ డేటానైనా డంప్ చేసి స్టోర్ చేయొచ్చు. Now let us discuss on advantages of Hadoop distributed file system. It is inexpensive. Hadoop distributed file system is a low expensive, immutable in nature. ఇక్కడ ఏదైనా డేటాని కనుక మీ యొక్క స్టోరేజ్ డివైస్లో, నార్మల్ స్టోరేజ్ డివైస్లో లైక్ పెన్ డ్రైవ్లో కానీ ఏదైనా స్టోర్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఈ మన అక్కడ ఏంటంటే ఫార్మేట్ని అడుగుతూ ఉంటుంది. ఉదాహరణకి లైక్ ఫొటోస్ని సేవ్ చేసినప్పుడు కానీ, లేకపోతే టెక్స్ట్ ఫార్మేట్స్ని కానీ సేవ్ చేసినప్పుడు కానీ, టెక్స్ట్ని అయితే పీడిఎఫ్ ఫార్మేట్లో స్టోర్ చేయాలని, లేకపోతే వర్డ్ ప్రాసెసింగ్ ద్వారా స్టోర్ చేయాలని, అదేవిధంగా ఇమేజెస్ని అయితే జేపీజీ ఫార్మేట్లోను, జేపీఈజీ ఫార్మేట్లోనూ స్టోర్ చేయాలని ఉంటుంది. కానీ ఈ హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ ద్వారా స్టోర్ చేయబడే డేటా ఇమ్యూటబుల్ ఇన్ నేచర్. ఇక్కడ మీ యొక్క డేటాని ఎటువంటి చేంజింగ్ చేయనవసరం లేకుండా మీ ఉన్నది ఉన్నట్టుగా ఏ పర్టికులర్ డేటాని మీరు స్టోర్ చేస్తుంటే అది స్ట్రక్చర్డ్ డేటా అయినవచ్చు, అన్స్ట్రక్చర్డ్ డేటా అయినవచ్చు, సెమీ స్ట్రక్చర్డ్ డేటా అయినవచ్చు, లైక్ HTML ఫైల్స్ అయినవచ్చు, XML ఫైల్స్ అయినవచ్చు, డేటాబేస్ ఫైల్స్ అయినవచ్చు, లేకపోతే స్ప్రెడ్షీట్ ఫైల్స్ అయినవచ్చు, లేకపోతే వీడియోస్, ఆడియోస్, ఎనీ టైప్ ఆఫ్ ఫార్మేట్నైనా ఈ హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ ద్వారా క్లస్టర్స్లో స్టోర్ చేసుకోవచ్చు. దాన్నే ఇమ్యూటబుల్ ఇన్ నేచర్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా స్టోర్స్ డేటా రిలయబుల్లీ. ఇక్కడ డేటా చాలా రిలయబుల్గా స్టోర్ అవుతుంది. ఎటువంటి ఇబ్బంది అనేది ఇక్కడ డేటాని స్టోర్ చేసుకోవడానికి ఉండదు. తర్వాత నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎబిలిటీ టు టాలరేట్ ఫాల్ట్స్. ఎప్పుడైనా డేటాను స్టోర్ చేసేటప్పుడు సమ్ ఫాల్ట్స్ అక్కర్ అవుతూ ఉంటాయి.
ఆ ఫాల్ట్స్ని ఈ యొక్క హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ ఏంటంటే ఇగ్నోర్ చేసి డేటా అనేది స్టోరేజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ బ్లాక్ ఆఫ్ స్ట్రక్చర్స్ని ఒకేసారి డంప్ చేయొచ్చు. హడూప్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే బ్లాక్ ఆఫ్ డేటా ఒకేసారి ఎటువంటి డేటానైనా ఒకేసారి బ్లాక్ ఆఫ్ స్ట్రక్చర్ డేటా అయినా, లేకపోతే బ్లాక్ ఆఫ్ అన్‌స్ట్రక్చర్డ్ డేటా అయినా, లేకపోతే బ్లాక్ ఆఫ్ సెమీ స్ట్రక్చర్డ్ డేటా అయినా ఒకేసారి హడూప్ ద్వారా స్టోర్ చేసుకునే పర్పస్ ఉంది. అవసరాన్ని ఎవరు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారంటే హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేసింది. బ్లాక్ ఆఫ్ స్ట్రక్చర్డ్ డేటాని ఒకేసారి యూజ్ చేసుకోవచ్చు. కెన్ ప్రాసెస్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా సైమల్టేనియస్లీ అండ్ మెనీ మోర్. ఈ హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ ద్వారా లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని సైమల్టేనియస్గా అంటే వరుస క్రమంలో డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్యారలల్ మేనర్ అనేది ఉపయోగించిన అవసరం లేదు. మీరు కంటిన్యూస్గా ఎనీ టైప్ ఆఫ్ డేటా అయినా, ఎనీ టైప్ ఆఫ్ స్ట్రక్చర్డ్ డేటా అయినా కూడా హడూప్లో కంటిన్యూస్గా స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా చాలా రకాల అడ్వాంటేజెస్ అనేవి ఈ హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టంలో ఉన్నాయి. హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టంలో మేజర్ అడ్వాంటేజ్ ఈజ్ ఇన్ఎక్స్పెన్సివ్ అండ్ సెకండ్ అడ్వాంటేజ్ ఇమ్యూటబుల్ ఇన్ నేచర్. ఇక్కడ ఇమ్యూటబుల్ మీన్స్ నో చేంజ్ ద డేటా, స్టోరేజ్ స్టోర్స్ డేటా రిలయబిలిటీ, ఎబిలిటీ టు టాలరేట్ ఫాల్ట్స్. ఇక్కడ ఫాల్ట్స్ ఏమన్నా అక్కడైతే దాన్ని టాలరేట్ చేయని అవసరం లేదు. బ్లాక్ స్ట్రక్చర్ని కూడా ఇది ఈజీగా స్టోర్ అప్ చేయించుకుంటుంది. ఇక్కడ హడూప్లో లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని నోట్స్ కింద ఏం చేస్తారంటే క్లస్టర్లో స్టోర్ చేస్తూ ఉన్నారు. అంటే అక్కడ బ్లాక్ అమౌంట్ ఆఫ్ డేటాని స్ట్రక్చర్ డేటాని ఒకేసారి హడూప్లో డంప్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. కెన్ ప్రాసెస్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా సైమల్టేనియస్లీ అండ్ మెనీ మోర్. ఇక్కడ చాలా రకాల లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని కంటిన్యూస్గా సైమల్టేనియస్గా స్ట్రీమింగ్ పర్పస్లో స్టోర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ యొక్క డిసడ్వాంటేజెస్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజెస్ ఈజ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఫిట్ ఫర్ స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ డేటా. ఇక్కడ హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ అనేది లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా యొక్క స్ట్రక్చర్కి సంబంధించింది. ఇది స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ డేటాకి ఈ హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ అనేది సూటబుల్ కాదు. అంటే స్మాల్ డేటా అంటే టెరాబైట్స్ కన్నా తక్కువ ఉన్న డేటాని ఈ హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టంలో స్టోర్ చేయలేము. ఎందుకంటే అది టెరాబైట్ కన్నా తక్కువ ఉంటే హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టము సపోర్ట్ చేయదు. ఉదాహరణకి బిగ్ డేటాలో మనం మాట్లాడుకున్నాం. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు ఒక న్యూ ట్రేడ్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో స్టాక్స్ని కంపెనీ యొక్క షేర్స్ని కొనుగోలు చేయటం లేకపోతే అమ్మడం, మన దగ్గర ఉన్న షేర్స్ని అమ్మడం లేదా కొనుగోలు చేయడాన్ని ఏమంటారంటే ట్రేడింగ్ అంటారు. ఈ ట్రేడింగ్ చేయడానికి ఒక న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఒక న్యూ ట్రేడ్ చేయడానికి ఒక రోజుకి 1 టెరాబైట్ డేటా అనేది వాళ్ళు ఆక్యుపై చేస్తూ ఉంది. అటువంటి దాంట్లో ఇది లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాగా మాత్రమే హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ అనేది సూటబుల్ అవుతుంది. కానీ స్మాలెస్ట్ క్వాంటిటీస్ అంటే 1 టెరాబైట్ బిలో డేటాని ఈ హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టంలో స్టోర్ చేయడానికి సూటబుల్ కాదు. ఆల్సో ఇట్ హ్యాస్ ఇష్యూస్ రిలేటెడ్ టు పొటెన్షియల్ స్టెబిలిటీ, రిస్ట్రిక్టివ్ అండ్ రఫ్ ఇన్ నేచర్. ఇక్కడ హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టంలో ఎనీ టైప్ ఆఫ్ డేటానైనా ఈజీగా డంప్ చేసేయచ్చు. కానీ దీనిలో ఒక డేటాకి ఇంకొక డేటాకి రిలేషన్ అనేది ఇక్కడ ఉండదు. అదే ప్రాబ్లం. హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టంలో ఎనీ టైప్ ఆఫ్ డేటానైనా ఈజీగా డంప్ చేసి స్టోర్ చేయొచ్చు. అంటే ఇక్కడ హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ అనేది ఏం చేస్తుందంటే ఫైల్స్ని స్ప్లిట్ చేస్తుంది సమ్ బ్లాక్స్ కింద. ఎక్కడికి అంటే అక్రాస్ త్రూ నోడ్స్ కింద
దాన్ని కన్వర్ట్ చేస్తుంది. ఈ నోడ్స్ అన్నీ కలిపి సమ్ లార్జ్ క్లస్టర్ కింద ఏర్పడతాయి. ఈ లార్జ్ క్లస్టర్స్ ఉన్న నోడ్స్‌లో ఉన్న డేటా అంతా నాట్ రిలేటెడ్. ఇక్కడ స్టేబుల్‌గా ఉండదు. ఇక్కడ డేటా అంతా రిలేషన్ కలిగి ఉండదు. అది ఒక రఫ్ నేచర్ కలిగి ఉంటుంది. కాబట్టి హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ అనేది డిసడ్వాంటేజ్ ఏంటంటే స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ డేటాని ఒక చోట స్టోర్ చేయడానికి సూటబుల్ కాదు. అలాగే డేటాని ఇక్కడ రఫ్ నేచర్ అనేది కలిగి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్.